గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను పాలేశ్వరి, రిటైర్డ్ హెచ్ఓ. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం ఉండడంతో నేను రిటైర్ అయిన తర్వాత ఒక శివరాత్రి ప్రోగ్రాం చూడటానికి వెళ్ళినప్పుడు మృణాళ్ళని వాళ్ళ డ్యాన్స్ స్కూల్ టీము డ్యాన్స్ చూసి వాళ్ళని కంగ్రాట్స్ చేయడానికి వెళ్తే నన్ను కూడా స్కూల్లో స్టూడెంట్ కింద జాయిన్ చేసుకున్నారు. అనుకోకుండా 60 ఏళ్ళ వయసులో నేను డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక నా ఈ డ్యాన్స్ జర్నీ అంతా కూడా ఒక 1 ఇయరే. డ్యాన్స్ నేర్చుకున్న ఒక 15 డేస్లోనే నన్ను హైదరాబాదు ప్రోగ్రాంకి తీసుకెళ్లారు. అది మనకి నటరాజు మొదటి ప్రోగ్రాంకి నటరాజు స్వామి మమ్మల్ని అనుగ్రహించాడు, అలాగే సర్టిఫికేట్స్ తోటిని. అలాగే ఇంకా తర్వాత అలాగే నెమ్మదిగా వాళ్ళ డ్యాన్స్ స్కూల్ తరఫునే కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దేవాలయాల్లో కానీ, రకరకాల ఊర్లలో కానీ, రాజమండ్రి, తణుకు, హైదరాబాదు, వైజాగ్. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది, నేను మర్చిపోలేనిది శేఖరం ఆర్ట్స్ వాళ్ళు ఢిల్లీలో చేసిన ప్రోగ్రాం. అసలు ఢిల్లీ వెళ్తానని కానీ, అక్కడ స్టేజ్ మీద ప్రోగ్రాం ఇస్తామని కానీ, అంతమంది పెద్దల చేతుల మీదుగా నేను నంది అవార్డు తీసుకుంటానని కూడా అనుకోలేదు. ఈ మెడల్ తోటి, సర్టిఫికేట్స్ తోటి నంది అవార్డు ఇవ్వడం జరిగింది. నేను చాలా అంటే ఇది ఎంతో తృప్తిగా, నేను ఈ వయసులో నేను నంది అవార్డు తెచ్చుకున్నాను అన్న సంతోషంతో ఈ సంతోషాన్ని మీ అందరితోటి షేర్ చేసుకుందామని మీకు ఈ చిన్న వీడియో చేయడం జరిగింది. ఈలోపు చిన్న ఇంట్లో చిన్న ఇబ్బందుల వల్ల మళ్ళీ ఈ మధ్యకాలంలో నేను క్లాసులకు వెళ్ళటం జరగలేదు. అందు గురించి ఇది నా చిన్న జర్నీయే, కానీ నాకు ఎంతో తృప్తినిచ్చింది. అందు గురించి ఎవరైనా సరే మనకేమన్నా హాబీలని ఏ వయసులో ఉన్నా తీర్చుకోవచ్చు కదా. అందు గురించి ఈ ఆనందాన్ని మీతో పంచుకుందామని చేసిందే ఈ వీడియో. అందు గురించి మీరందరూ కూడా కనుక ఈ వీడియో చూసి నన్ను ఆశీర్వదిస్తే కనుక మీ ఆశీర్వచనాల ఫలితంగా ఏమో మళ్ళీ ఇంకా ప్రోగ్రామ్స్కి వెళ్తానేమో చెప్పలేను. అందు గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.